ఏమండి, దైవజనుడు మితముగా ఉండాలి. తనకున్న పరిధిలో ఇల్లు కట్టుకోవాలా, తనకున్న పరిధిలో సువార్త సభలు జరిపించుకోవాలి, తనకున్న పరిధిలో మందిరం కట్టుకోవాలి, తనకున్న పరిధిలో బ్రతకాలి, తనకున్న పరిధిలో పిల్లలను చదివించుకోవాలి, తనకున్న పరిస్థితుల్లో కుటుంబాన్ని కట్టుకోవాలి. అది మానేసి దైవజనుడికి లక్షల అప్పెందుకయ్యింది? దేవుడేమి లక్షల పూజ సువార్త సభలు పెట్టమనడే. లక్షల పూజ చేసి ఇదిగో ఆడిని పిలువు ఈయన్ని పిలువు అని దేవుడు చెప్పడే. లక్షల పూజ చేసి ఆడంబరాలు చేయమని చెప్పడే. అంటే మనుషులు వాళ్ళ యొక్క సొంత ఆలోచనలతో వాడికన్నా గొప్పగా నేను పెట్టాలా, వీడికన్నా గొప్పగా నేను చేయాలని లోకం వైపు చూసి అప్పులు చేసి లక్షలు ఆ మనుషులు ప్రియులారా చివరాఖరికి సేవకుడే ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు అంటే